అంటే ఏ డైరెక్టర్కైనా సరే, ఏ రైటర్కైనా సరే ఫస్ట్ స్టెప్ అనేది చాలా గుర్తుండిపోతుంది. అది హిట్ అయిందా హిట్ కాలేదా అనేది పక్కన పెడితే మనకి చాలా మెమరీ థింగ్ అది. సో అలా మిమ్మల్ని ఫస్ట్ రైటర్గా గుర్తించిన అక్షరం ఏంటిది? అంటే చిన్నప్పుడు స్కూల్ మీద ఒక సాంగ్ రాశానండి. అది మళ్ళీ లేటర్ ఆన్ 25 years రజతోత్సవంలో మళ్ళీ నన్ను పిలిపించి ఆ పాటని పాడించడం జరిగింది. స్కూల్ వాళ్ళు? స్కూల్ నేను బీటెక్ చేస్తున్నప్పుడు మా స్కూల్ది 25 years యానివర్సరీ అయితే మా స్కూల్ వాళ్ళందరినీ పిలిచారు. అప్పుడు నన్ను ఈ సాంగ్ పాడమంటే చాలా గ్రాండ్ స్కేల్లో ప్రాక్టీస్ చేసి ఆ సాంగ్ పాడాను. చాలా హై ఇచ్చింది అప్పుడు అది. సో ఆ సాంగ్ జస్ట్ మా స్కూల్ పేరు విద్యాధరి అనమాట. విద్యాధరి. సో లైక్ విద్యాధరి విజయ సారథి విద్యాధరి విద్యాధరి విద్యారంగపు మహోదధి విద్యాధరి రజతోత్సవ వేడుకలహరి విద్యాధరి ఎగిసిన సిరులివి ఆనందగిరులివి ఎగసిన సిరులివి ఆనందగిరులివి బుడి బుడి నడకలతో అలజడి రేపాము పడి పడి లేస్తూనే ప్రభంజనాన్నే సృష్టించాము నవ ప్రపంచాన్నే కదిలించాము విద్యాధరి విజయ సారథి విద్యాధరి అని అలా. ఏ క్లాస్లో రాశారు అది? ఇది అంటే స్కూల్ గురించి చిన్నప్పుడే రాశాను 6th classలో. బట్ మళ్ళీ బీటెక్లో కొంచెం దాన్ని ఇంకా మాడిఫై చేసి ఆ రజతోత్సవ వేడుకకి 25 years రజతోత్సవం అంటే అలా ప్యూర్ తెలుగు ఫస్ట్ టైం రాసిన పాట ఇది. ఇది బాగా అప్రిసియేషన్ వచ్చింది. 6th classలో విద్యారంగము విద్యాధరి రజతోత్సవం అని కానీ ఆ పదాలన్నింటినీ 6th classలో రజతోత్సవం రాయలేదు, బట్ మిగతా కొన్ని ఓకే పదాలన్నీ యాడ్ చేసుకున్నారు. ఇంట్లో అంతా తెలుగే అనమాట. అమ్మ తెలుగు లెక్చరర్, ఇది చెప్పాలి కదా ఫస్ట్. అంత తెలుగు బ్యాక్గ్రౌండ్. అమ్మ తెలుగు లెక్చరర్, నాన్న ఆంధ్రభూమి డెక్కన్ క్రానికల్ కల్చరల్ రిపోర్టర్ ఉండే, రిటైర్డ్ టీచర్. సో ఇంట్లో బాబాయిలు పిన్నిలు మామయ్యలు అంత తెలుగు టీచర్స్. తెలుగు నుంచి పుట్టిన అని ముఖ్యం. ముందు ఇది చెప్పాలి ఫస్ట్. ఆ లిరిక్స్ అన్నీ చెప్తున్నప్పుడు ఎలా ఈ పదాలన్నింటికీ అర్థం తెలుస్తుంది ఆ క్లాస్లో అన్న థాట్ వచ్చింది. తర్వాత తెలుగు అనగానే మొత్తం ఫ్యామిలీకి క్రెడిట్ అయిపోయింది. అవునవును. తర్వాత ఇంటర్లో ఇంకొక పాట రాశాను. అప్పుడు ఇంటర్ కాలేజ్ శ్రీ చైతన్యలో పాడడం జరిగింది. లైక్ హడిప్ప అని. కన్నులు తెరిచేలోగా కలనే మిస్ అయ్యానా హడిప్ప ఆహు 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 హడిప్ప ఆహు ఆహు గుండెల మధ్యన గుడినే కట్టి నిన్నే పూజించైనా హడిప్ప ఆహు 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 హడిప్ప ఆహు ఆహు నీ కళ్ళల్లో నా కులుకుందే జానా ఒయ్యారి సెగలే అందించవా కను ముందే ఉన్న కలకందు కన్నా నోరూరించేది ఐస్ క్రీమ్ కదా అది నువ్వే కాదా నీ నవ్వే కాదా అలా అది రాశారు. సూపర్. అంటే ఇది పబ్లిష్ చేశారని? ఇది జస్ట్ ఆడియో పబ్లిష్ చేసాము. దీన్ని మార్కస్ అని మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తారు. అతనితో కంపోజ్ చేయించి జస్ట్ ఆడియో వర్షన్ రిలీజ్ చేశారు. సూపర్. అది కూడా మంచి లైక్ ఆడియో లిజన్స్ వచ్చాయి. బాగుంటుంది పాట అది. తర్వాత బీటెక్ కాలేజ్ టైంలో కాలేజ్ యాంథమ్ లాగా ఒకటి చేసాము ఎన్ఐటి వరంగల్ మీద. సో ఇప్పటికీ అది జూనియర్స్ చెప్తూ ఉంటారు కాలేజ్ యాంథమ్లా పాడుకుంటున్నాం అన్న. ఎన్ఐటి స్టూడెంట్ అనమాట మీరు? సో ఎన్ఐటి వరంగల్. ఇప్పుడు కూడా అదే సాంగ్ ప్లే చేస్తున్నారు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అది కొంచెం పాడదాం. ఎంతో అందమైనది చాలా సందడైనది నిత్యం చేయి వదలది కాలేజ్ లైఫ్ ఎంతో దగ్గరైనది చాలా గమ్మతైనది కొంచెం కష్టమైనది ఇది కాలేజ్ లైఫ్ లక్ష్యాన్ని నిర్దేశించి మార్గాన్నే చూపేది అందరినీ ఒకటిగా చేసి ఐక్యతనే పెంచేది నీది నాది భేదం లేకుండా చేసేది
మనది అంటూ ఒక దారిలో నడిపేది నడిపించేది. వెయిటింగ్ ఫర్ యువర్ సక్సెస్. ఇది కాలేజ్ ఒక ఈవెంట్లో పాడడం జరిగింది అప్పటి నుంచి. సో ఈ సాంగ్ రాసిన వాళ్ళ గుర్తుంటుంది కాలేజ్లో. సూపర్. వెళ్తే ఆ సాంగ్ రాసింది ఈసేరే అని చెప్పి గుర్తుపడతారు. రైట్. ఇప్పుడు కూడా చేస్తున్నారని చెప్పి విన్నాను నేను. సో ఎన్ఐటి స్టూడెంట్స్ మీ కాలేజ్లో ప్లే అవుతున్న సాంగ్ రాసింది కృష్ణ గారు, ఈయన ఇక్కడ ఉన్నారు. యా, అంటే ఆ సాంగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని లైక్ ఈ జర్నీ అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇండస్ట్రీలో రైటర్స్ అనేవాళ్ళు కొత్తగా నేను ఒకటి రాయాలి, కొత్తగా నేను ఒకటి చేయాలి అని కథలు, పాటలు, కవిత్వాలు ఎన్నో ఒక బుక్ పట్టుకొని ఉంటారు. అలాంటిది మీరు ఇన్ని పాటల్ని ఒక షార్ట్ ఫిలిమ్స్లో కావచ్చు, వెబ్ సిరీస్లో అయినా, సినిమాల్లో అయినా, ఇప్పుడు గద్దర్ గారి సాంగ్ అయినా సరే, ఇలా ఒక ఆపర్చునిటీ రావడానికి ఎలా మీకు సాధ్యమైంది? అంటే మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వడమా, లేదా అవకాశం మిమ్మల్ని చేరుకోవడమా, ఎలా? లైక్ టూ వేగా జరిగింది. అంటే నేను ఇండిపెండెంట్గా లైక్ ముంబైలో ఉన్నప్పుడు, సో గల్లీబాయ్ మూవీ వచ్చినప్పుడు ఇన్స్పిరేషన్గా నేను ఒక ర్యాప్ సాంగ్ ఫస్ట్ రాయడం జరిగింది. మళ్ళీ చాలా అంటే కాలేజ్ అయిపోయాక చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక పాట రాశాను. సో అది ఆ సాంగ్ ఎలా అంటే లైక్ ఖడ్గంలా పదునెక్కాలంటే సానా బెట్టు గురువా, లోకుల మాటల్ని నువ్వు పెడచవి పెట్టి వీడువా, చూపించు నీ తెగువా ఈ గందరగోళం నడుమా, పెంచుకొని విలువ సందిగ్ధం నీ మరువుమా, కాలం చెప్తుంది సమాధానం, బాణం గురిపెట్టి చేరు తీరం, ఏడ్చేదుంటే ఏడ్చై పస్తులున్నా చల్తాహే, ఏదైనా ఏమైనా కానీ వెనక్కి తగ్గేదే లేదు, నువ్వెంటో చూపించే వరకు అలసిపోని ఈ పోరు, పడిపడి ఎగబడి అడుగులు తడబడి గమనం చేరేదాకా, పడిపడి ఎగబడి అడుగులు తడబడి గమనం చేరేదాకా, నీ సంతకం నిలవాలన్నా, నీ సంకల్పం తెలియాలన్నా, ప్రయత్నమాగదు ఆశ చావదు, ఏముంది పోతే ప్రాణం, ఏముంది పోతే ప్రాణం, ఏముంది పోతే ప్రాణం, ఏముంది పోతే ప్రాణం, నిలవాలి నీ సంతకం, ఏముంది పోతే ప్రాణం, ఏముంది పోతే ప్రాణం, ఏముంది పోతే ప్రాణం, తెలియాలి నీ సంకల్పం అనే. సో అలాగా ఒక పాట జస్ట్ చేసి ప్రణవ్ అని ముంబై కంపోజర్ అతను చేశాడు మ్యూజిక్. జస్ట్ రికార్డ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేసాము. దానికి మంచి అప్రిసియేషన్ వచ్చింది. దెన్ నెక్స్ట్ వరల్డ్ కప్ ఉన్న టైంలో వరల్డ్ కప్ మీద ఒక పాట చేసాము. అప్పుడు మా ఫ్రెండ్ కృష్ణ అని కెనడాలో ఉంటాడు, బట్ తన సపోర్ట్ సిస్టమ్ అనమాట. సో కాలేజ్ అప్పటి నుంచి నా కాలేజ్ ఫ్రెండ్. ఇప్పటికి వాడు కెనడాలో యూఎస్లో ఉంటాడు, బట్ నేను ఎప్పుడు కంపోజర్ అనమాట. ఇది ఐడియా వచ్చిందంటే వెంటనే కంపోజ్ చేసి ఇస్తూ ఉంటాడు. సో ఇలా చేయి అలా చేయని సో గైడ్ చేస్తూ ఉంటాడు. సో వాడు మా వరల్డ్ కప్ సాంగ్ని కంపోజ్ చేశాడు. అది ముంబై వీధుల్లో అక్కడిక్కడ షూట్ చేసాము, కరీంనగర్లో కొన్ని అట్లా చేసి రిలీజ్ చేసాము. రిలీజ్ చేసి చూస్తే నెక్స్ట్ డేకి అది ఈటీవీ న్యూస్లో, సాక్షిలో, ఏబిఎన్లో ఎక్కడ చూసినా మా పాటనే రావడం మాకు చాలా హై అనిపించింది. దాన్ని ఆ సాంగ్ తర్వాత కంటిన్యూస్గా నేను అలాగా ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తూ ఉండేవాడిని. అలా చేస్తూ ఉంటే చందు 16mm క్రియేషన్స్ నుంచి కాంటాక్ట్ అయ్యారు. అలాగా చాలామంది డైరెక్టర్స్ ఇంకా షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళలాగా అప్రోచ్ అయ్యేవారు. షార్ట్ ఫిలిమ్స్ లాగా చాలా షార్ట్ ఫిలిమ్స్ రాశాను. అంటే చాలా పాటలలో మీరు రాసిన, చిన్నప్పటి నుంచి ఇప్పటికీ చాలా సాంగ్స్ రాసి ఉంటారు. మీకు బాగా నచ్చిన సాంగ్ ఏది అంటే చెప్తారు? అంటే నేను రాసిందా? మీరు రాసిన పాటల్లోనే మీకు బాగా ఈ సాంగ్ అంటే ఇష్టం, నాకు భలే వచ్చింది అని. రైట్. ఒకటి ముంబైలో ఒక సాంగ్ చేసాము, అది ఐ డ్రీమ్లో రిలీజ్ చేసాము. నేనున్నా నాకు కలగన్నానా అని ఒక లవ్ సాంగ్ అనమాట. అందులో ఆ సాంగ్ నాకు బాగా దగ్గరగా ఇష్టం. అది కూడా బాగా వెళ్ళింది, లైక్ 3 lakhs వ్యూస్ వరకు వచ్చింది. పాడతారా? షూర్. యా. నా గుండెల్లో నా కదలిక ఇప్పుడే మొదలాయనే, నా కనులే నీ కోసం ఎదురు చూసెనే, నా కోసం నువ్వు పుట్టావంటూ తెలిసేలోగా, నీ కోసం నేనున్నానంటూ చెప్పకనే చెప్పే, ఓహో చెప్పకనే చెప్పే, నేనున్నానా కలగన్నానా, నేనున్నానా కలగన్నానా,
ఓహో నిదురన్నది లేదే అలుపన్నది రాదే నిదురన్నది లేదే అలుపన్నది రాదే గుండెల్లో గుబులే రేపి అలజడించావే నేనున్నానా కలగన్నానా అలా వస్తుంది. బీట్ బాగుంది, నేనున్నానా కలగన్నానా అని. ఇది మానస్ అని కంపోజర్, అతను మ్యూజిక్ చేశాడు. మా కృష్ణ మానస్ కూడా కాదు, వేరే మానస్. ఓకే, సో ఆయన కంపోజ్ చేశాడు సాంగ్ని. రైట్. కృష్ణ మా కెనడా ఫ్రెండ్ కూడా, ఇద్దరు కలిసి